హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, మన ఫేస్లో వచ్చే మచ్చలు మరియు మొటిమలని ఎలా రిమూవ్ చేయాలి ఇన్స్టంట్లీ, దీని గురించి మీకు ఈరోజు మేము 3 ఫేస్ ప్యాక్స్ చెప్తాము. ఇవి టోటల్లీ హెర్బల్ ప్యాక్స్. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ మీరు మేము చెప్పిన ఫేస్ ప్యాక్ను ట్రై చేయండి. దాని తర్వాత 10 నిమిషాల గ్యాప్ ఇచ్చి రెండవ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. మళ్ళీ దాని తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మూడవ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. ఇలా ఈ 3 ఫేస్ ప్యాక్ని ఒకేసారి ట్రై చేయొచ్చు మంచి రిజల్ట్స్ కోసం. దీనివల్ల మీకు ఒకే రోజులో టోటల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే మీరు దీనిని 3 నుంచి 4 రోజులు ఉపయోగిస్తే మీకు 99% మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అవి తిరిగి రావు కూడా. ఫస్ట్ ఫేస్ ప్యాక్. అన్నిటికంటే ముందు మనం ఒక బౌల్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాల్సి ఉంటుంది. శనగపిండి ఒక మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. దీనివల్ల మీ చర్మం గ్లో అవుతుంది. ఇది డార్క్ ప్యాచ్నెస్ చర్మాన్ని దూరం చేస్తుంది. సాఫ్ట్నెస్ను పెంచుతుంది మీ చర్మంలో. ఇది మీ చర్మంలో విడుదలయ్యే ఆయిల్ వల్ల మొటిమలు అవడాన్ని నిరోధిస్తుంది, పూర్తిగా నయం చేస్తుంది. వేప నూనె. వేప నూనె ఒక మంచి యాంటీబ్యాక్టీరియల్. ఇందులో ఎటువంటి హెర్బ్ ఉందంటే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మీ మొటిమలను ట్రీట్ చేస్తుంది. అలాగే మీ చర్మంపై రాషెస్ను మరియు అలర్జీలను నాశనం చేస్తుంది. తేనె. తేనెలో కూడా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మైక్రో ఆర్గానిజంతో ఫైట్ చేస్తాయి మరియు మీ చర్మాన్ని మరింత నిగారింపు చేస్తుంది. అలాగే మొటిమలు తిరిగి రావడాన్ని నిరోధిస్తుంది. రోజ్ వాటర్. ఇది మీ చర్మానికి పింక్ గ్లోను అందిస్తుంది. దీనికి తోడు మీ చర్మం యొక్క జిడ్డుతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది మరియు కూలింగ్ ఎఫెక్ట్ను ఇస్తుంది మీ చర్మానికి. అలాగే చల్లగా ఉంచుతుంది. ఈ 3 పదార్థాలను ఒకటిగా కలపండి. తర్వాత దీన్ని సరిగ్గా పేస్ట్ చేయడానికి తగినన్ని నీళ్లు కలపాలి. వేప నూనె ఒక మంచి యాంటీబ్యాక్టీరియల్లా పనిచేసి మీ మొటిమలను, బ్రేక్అవుట్స్ను రావడాన్ని నిరోధిస్తుంది. వేప కంటే మంచి గుణాలున్న ప్రాపర్టీస్ హెర్బ్ ఎందులో లేదు. ఇది ఒక మంచి హెర్బల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ తయారైంది. ఇది ఎలాంటి కాన్స్టెన్సీ అంటే దీనిని మరీ లిక్విడ్లా తయారు చేయొద్దు. ఇప్పుడు దీనిని ఫేస్కు పెట్టుకోవాలి. అన్నిటికంటే ముందు ఒక పొడి టవల్తో లేదా పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ని ఒక బ్రష్తో పెట్టుకోవాలి. చేతులతో కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్యాక్ పెట్టుకునేటప్పుడు మీకు కొద్దిగా వేప నూనె వాసన రావచ్చు. దానిని అవాయిడ్ చేయండి. దీనివల్ల మీకు ఎటువంటి దురద రాదు, ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ మీకు మొటిమలు చాలా ఉంటే దీనిని రోజు వాడచ్చు. 4 నుంచి 5 రోజులు కంటిన్యూ వాడితే మీకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కంపల్సరీ. తర్వాత 15 నుంచి 20 నిమిషాలు అలానే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. దీని తర్వాత మీ ఫేస్లో మంచి గ్లో కనిపిస్తుంది. ఇప్పుడు టవాల్తో మీ ఫేస్ను అద్దుతూ తుడుచుకోవాలి. మీ ఫేస్పై మొటిమలు ఎక్కువగా ఉంటే మెల్లగా అద్దుతూ తుడుచుకోవాలి. మీకు మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. మీ చర్మంలో టైట్నెస్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో శనగపిండి ఉంది కాబట్టి. సెకండ్ ఫేస్ ప్యాక్. అల్లము. అల్లం ముక్కని తరిగి దాని నుంచి రసాన్ని తీయాలి. ఈ రసంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను చంపేస్తాయి, ఏవైతే మన చర్మంపై మొటిమలు తెస్తాయో వాటిని. కాబట్టి ఆ బ్యాక్టీరియాను చంపడానికి అల్లం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో కాటన్ బాల్, దూది ఉండను ముంచి దానితో ఫేస్పై అద్దుతూ పెట్టుకోవాలి. దీనిని మీరు 10 నుంచి 15 నిమిషాలు ఉంచి ఒక పొడిగుడ్డతో లేదా టవల్తో ఫేస్ను తుడుచుకోవాలి. థర్డ్ ఫేస్ ప్యాక్. యాపిల్ సైడర్ వెనిగర్. ఈ ఫేస్ ప్యాక్లో యాపిల్ సైడర్ వెనిగర్ని యూజ్ చేయాలి. యాపిల్ సైడర్ వెనిగర్ మీకు ఎక్కడైనా మెడికల్ స్టోర్స్లో ఈజీగా లభ్యమవుతుంది. ఇది గుర్తుంచుకోండి, మెడికల్ యూజ్దే కొనాలి. దీనిలో మదర్ వెనిగర్ కంపల్సరీ ఉండాలి. అలాగే తేనె కూడా కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే తేనెలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. ఇందులో
1 టేబుల్ స్పూన్ నీళ్లు కలపండి. ఇప్పుడు దీనిలో దూది ఉండను ముంచి మీ ఫేస్ పై రుద్దుతూ పెట్టుకోవాలి. ఇది మీ ఫేస్ పై మొటిమలు తెచ్చే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. మీ చర్మంలో విడుదలయ్యే ఆయిల్ను నిరోధిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ను రిపేర్ చేస్తుంది. ఇది చాలా మంచి యాంటీ బ్యాక్టీరియల్ మరియు స్కిన్ టోనర్ కూడా. మీ చర్మం లోపల ఉన్న టాక్సిన్స్ను తీసివేస్తుంది, అలాగే క్లీన్ చేస్తుంది. దీనివల్ల మొటిమలు మళ్ళీ రావు. ఒకవేళ మీ చర్మం చాలా సెన్సిటివ్ అయితే దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం రసంలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు కలుపుకొని పెట్టుకోండి. ఇది వాడేటప్పుడు మీ చెయ్యిపై కొద్దిగా రుద్దుకొని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుంటేనే ఫేస్ పై పెట్టుకోండి. ఇది మీరు గుర్తుంచుకోండి, కంట్లో పడకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది మొత్తానికి మంచి హోమ్ రెమెడీ. వీటి వల్ల మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇవి ప్రకృతి సిద్ధమైన పదార్థాలు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఒకవేళ మీ చర్మం చాలా సెన్సిటివ్ అయితే దీనిని వాడొద్దు. ఎక్కువ నీటితో కలిపి అయితేనే వాడాలి. ఇది పెట్టాక ఒక 15 నిమిషాలు ఆగి మీ ఫేస్ను కడగవద్దు. తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ని పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ప్యాక్ పెట్టాక మీ ఫేస్ను కడగవద్దు. ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ని అలాగే పెట్టుకోవాలి. ఇది మీ ఫేస్ పైన గ్లో తెస్తుంది, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇవి మీ మొటిమలు నివారించడానికి అద్భుతమైన ఫేస్ ప్యాక్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.